కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే వాళ్ళు రాగానే ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తా అని వాళ్ళు ప్రామిస్ చేసిండ్రో ఆ ప్రామిస్ ప్రకారంగా వాళ్ళు నిలుపుకోలేదు. దానికి వాళ్ళు ఇచ్చింది కేవలం 10,000 లోపల ఇచ్చిండ్రు. 50,000 గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి ఆ ఉద్యోగాలు మీరు ఏదైతే ప్రామిస్ చేసి ఇప్పుడు వాళ్ళు ప్రామిస్ చేసింది కాబట్టి ఊర్లకు పోయి యువకులంతా నిరుద్యోగ యువకులంతా వాళ్ళకు గజ్జలు కట్టుకున్నట్టుగా పోయి ప్రతి ఒక్కరిని కడుపులో తలకాబెట్టి కాళ్ళు మొక్కి గదువ పట్టుకొని ఓట్లు వేయించుకుని ప్రభుత్వాలకు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ తెడ్డు చూపిరు, కాంగ్రెస్ వాళ్ళు తెడ్డు చూపిరు కనుక వాళ్ళకి అది జ్ఞాపకం చేసుకుంటా జాబ్ క్యాలెండర్ అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ అశోక్ నగర్ లో లైబ్రరీ కాడికి వచ్చి ఉస్మానియా బిస్కెట్ న్యూలోఫర్ ఛాయ్ తాగి అల్ఫా హోటల్ కానీ బిర్యానీ పారాడైస్ కానీ బిర్యానీ తెప్పించుకొని తిన్నాడు. కానీ ఇలా అదే వాళ్ళ రోడ్ల మీద అట్లనే ఉన్నారు. వాళ్ళు 4,000 రూపాయలు వీళ్ళకి నౌకరు చోటు గుర్తిస్తా అన్నారు, వీళ్ళకు ఇయ్యలేదు. యూపీఎస్సీ లెక్క టీజీపీఎస్సీ చేస్తున్నారు. పేరు మార్చిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తెలంగాణ టీజీఎస్సీ మార్చారు, కానీ వాళ్ళ బస్సులు మార్చలేదు. కాబట్టి మా ఉద్యోగాలు మాత్రం వెంటనే ఇవ్వాలి. ఏవైతే మేము కూడా మీ దాంట్లో కూడా లైవ్ లో వచ్చింది, మన ప్రెస్ క్లబ్ లో ఉండి మొత్తం అయితే ప్రకారం చేసి కంప్లీట్ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని తీసుకున్నాం అన్ని తీసుకున్నాం. వాటి ప్రకారంగా వెంటనే ఇప్పుడు ఇమీడియట్ గా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపలి పోకముందే వీళ్ళు ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇచ్చి ఆ జాబ్స్ ఫిల్అప్ చేయాలనే దాని గురించి ఇలా వీళ్ళందరూ ఒక్కటే వచ్చి కూర్చున్నారు. పార్టీలకు అతీతంగా దీని వెనుక ఎవరు లేరు, ఓన్లీ నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే ఇవి నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ మీటింగ్ పెట్టినాం. లేకపోతే పల్లెలకు పోయి ప్రజలు మాత్రం చైతన్యం చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాకముందే ఇవి నోటిఫికేషన్స్ రావాలని చెప్పని విజ్ఞప్తి. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రతి సభలో చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా కూడా గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు భిన్నంగా మా ప్రభుత్వం గ్రూప్ సంబంధించిన పోస్టులు కూడా వేసిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట్లాడుతూ అదొక బక్వాస్ మాట, బద్మాష్ మాట, అబద్ధాలు అర్ధ సత్యాలు అసత్యాలతోటి ఎక్కువ రోజులు జనం లోపలికి పోలేరు. జనంకి అందరికీ ఎరికే ప్రతి ఊర్లో నిరుద్యోగ యువత ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు. ఇంత పెద్ద పెద్ద ఓటింగ్ మీరు అక్కడ పెట్టుకోరు, అక్కడ పక్క కనబడుతుంది చూడండి, అక్కడ పెట్టి దాంట్లోనే అన్న రాసి పెట్టున్నాయి చూడండి. ప్రియాంక రిలీజ్ చేసింది యూత్ డిక్లరేషన్. ప్రతి ఒక్క నిమిషం జరగమ్మా, ప్రతి ఒక్క నిమిషం జరుగు. అగో అక్కడ డిక్లరేషన్ లో క్లియర్ కట్ గా రాసి ఉన్నది చూడండి. అక్కడ 75% రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏం లేదు చూడు. ప్రతిది అక్కడ ఉన్నది. 4,000 వృత్తి ఇస్తామని చెప్పని ఉన్నది. ఉద్యోగాలకు సంబంధించిన అవన్నీ అడున్నాయి కదా, అవన్నీ అమలు చేయలేదనే ఉద్దేశంతో కదా ఇప్పుడు కొత్తగా వచ్చిన 60,000 ఉద్యోగాలు వచ్చినాయని బుకాయిస్తున్నది. ఇవన్నీ ఉట్టి అదే అంటున్నారు కదా, దొంగ మాటలు. అబద్ధాలు చెప్తే ఎక్కువ రోజులు అబద్ధాలు నిలువై జనం లోపట. అట్లా మీరు అబద్ధాల పునాదుల మీద ఏది నిర్మాణం చేసుకున్నా కానీ ఫెయిల్ అవుతాయి అవి. అది ముఖ్యమంత్రికి ఫస్ట్ సోయి ఉండాలి. ఆయన ఆల్రెడీ మొత్తం పోతున్నది, ఆయన పైజామా సల్లగైంది. ఆయన కొద్ది రోజులైతే అది చీకిపోయి ఊడిపోయేదాకా ఉన్నది ఆ సిచ్యువేషన్. నిరుద్యోగ యువకులతో పెట్టుకుంటే రేపు పొద్దుగాల గ్రామాలలో పోయినాక వీళ్ళని మొత్తం బట్టలు ఇస్తారు. వీళ్ళు ఏం చేసిరు ఏంది, వీళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి, నీ సోనియా గాంధీ చెప్పింది ఏంటిది, నీ ప్రియాంక గాంధీ చెప్పింది ఏంటిది, నీ రాహుల్ గాంధీ చెప్పింది ఏంటిది, నువ్వు చెప్పింది ఏంటిది. ఎంత దుర్మార్గం దరిద్రం అంటే ఏడ దర్గా కనబడితే దర్గా మీద దసిగప్పుడు దట్టిగట్టుడు చేతికి. గుడుల కాడికి పోతే దండం పెట్టుడు, బొట్లు పెట్టుడు, విమానాలు చేసుడు, ప్రమాణాలు చేసుడు. చర్చిల కాడికి పోతే ప్రేయర్లు చేసుడు, మొత్తం శిల్వలకు మొక్కుడు, ప్రేయర్లు చేసుడు. మేము రాగానే మేము ఏమేమైతే చెప్పినామో వాగ్దానాలు చేసినా అవన్నీ అమలు చేస్తామని, కానీ చెయ్యలేదు. కానీ ఉట్టి అబద్ధాలతోని ఉట్టి తుప్పిర్ల మాటలతోని వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారు. రానున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే వ్యతిరేకంగా మీలాంటి వాళ్ళు నిరుద్యోగుల తరపున ముఖ్యంగా నిరుద్యోగులు మోసం చేసినటువంటి ప్రచారాన్ని ఏమన్నా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు? బరాబర్ మేము ఏం చెప్తున్నాం, మీ వాగ్దానాలు మీరు అమలు చేసుకోండి. విద్యార్థి యువకులకు తర్వాత పల్లెలలో కూడా ఓట్లు మీరు పైసలకు అమ్ముకుంటే వచ్చేది ఇటువంటి దరిద్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ప్రజలను కూడా చైతన్యవంతులు చేయాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బరాబర్ ఇది ఒకటే కాదు, సర్పంచ్ల బిల్లులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన ఏవేవైతే ప్రామిసెస్ వీళ్ళు చేసిరో, బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి 9th షెడ్యూల్లో పార్లమెంట్లో అయితే పెట్టాలో దాని మీద ఒత్తిడి తీసుకొచ్చినాక ఇవన్నీ సమస్యల్ని వీటి మీద కాంగ్రెస్ కనుక ఏ ఒక్క సమస్య మీదనన్నా వెనుకపోతే మాత్రం వీటన్నిటినీ మేము ప్రజలకు మాత్రం తీసుకోపోతాం, బరాబర్ తీసుకోపోతాం. వాళ్ళు మొండిగా చేస్తే దున్నపోతు మీద వాన పడ్డట్టు కనుక వాళ్ళు చేస్తే దున్నపోతుని ఎట్లా ముర్రుగర్ర పెట్టి కూర్చాలో మా ఉద్యమకారులకు ఎరికే. దాన్ని ఓట్ల రూపకంగా మలిచి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నష్టం జరగాలో అవన్నీ చూస్తాం. కానీ అమలు చేయాలంటే చేయండి అని కోరుతున్నాం. చేయకుండా మాకు ఆ పని పెడితే మాత్రం మేము బరాబర్ పల్లెలకు పోతాం. ఇవన్నీ చేయండి మాత్రం వాళ్ళు ఎలక్షన్స్ పోతే వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ ది మ్యూజిక్. వాళ్ళకి ఆల్రెడీ తెలంగాణ సో ఎట్లాగూ లేదు కాంగ్రెస్ లీడర్లకు. కానీ వాళ్ళు ఏదో అబద్ధాల మాటలతో ఇప్పటికీ అప్పులు చేసి నాశనం పట్టించారు, సర్వనాశనం పట్టిస్తున్నారు. పందికొక్కులు లెక్క తింటున్నారు అబ్బా వాళ్ళు, పైసలు పందికొక్కులు లెక్క తింటున్నారు. ఆయన సొంతంగా ఆయన చుట్టుపక్కల మస్తు ల్యాండ్ దందాలు అన్ని నడుస్తున్నాయి ముఖ్యమంత్రి. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు, అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కూడా అందరు కలిసే దోసుకుంటున్న జనం. ఇది జనానికి అర్థం కావాలి. పైసలకు ఓట్లు అమ్ముకుంటే వాళ్ళు తెలంగాణను అమ్మి పారేస్తున్నారు, ఎక్కడికడికే సర్వనాశనం చేస్తున్నారు మాత్రం చెప్పదలుచుకున్నారు.